అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసదారుల ఏరివేతకు అధికారులు రంగంలోకి దిగడంతో అక్కడి వారంతా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. 2 రోజులుగా భద్రతా దళాలకు నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అక్రమ వలసదారుల పేరిట పలువురిని నిర్బంధించడంపై తీవ్ర ఆందోళనలు చేపట్టారు. వాహనాలకు నిప్పంటించారు. ప్రధాన రహదారుల్లో రాకపోకలను అడ్డుకున్నారు. వారిని నియంత్రించేందుకు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు పోలీసులు. దీనికి ప్రతీకారంగా పోలీసులపై నిరసనకారులు రాళ్లదాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో 2000 మంది నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజిల్స్ లో మోహరించారు ట్రంప్. లాస్ ఏంజల్స్ లోని పారామౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఘర్షణలు చెలరేగడంతో సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయార్టోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. పలుచోట్ల శాంతియుత నిరసనలు కొనసాగుతున్నాయి.